హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఎగ్ మసాలా బిర్యానీ చేసి చూపిస్తున్నాను. నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుందండి. ఇలా ట్రై చేశాను నేను, చాలా టేస్టీగా ఉంది. బియ్యం మామూలుగా నేను బాస్మతి రైస్ తీసుకోలేదు, మామూలు రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా వంపేయాలి. వంపేసిన తర్వాత ఇందులో ఒక ఫోర్ ఎగ్స్ వేసాను నేను. ఇది ఒక పావు కేజీ బియ్యానికి నేను 4 వేసుకున్నాను. వేసుకుని ఇలాగ కలిపి రెడీగా పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు వేసుకున్నాను నేను. అలాగే గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మనం బిర్యానీకి వేసుకునే దినుసులన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. దీన్ని ఎర్రగా వేయించుకోవాలండి. తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప, బఠానీ వేసాను నేను. వేసుకుని వీటిని కూడా వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రైస్కి సరిపడగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి వెజిటబుల్స్ని కాస్త మగ్గనిచ్చిన తర్వాత ఇందులోని కాస్త పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, నేను బిర్యానీ మసాలా పొడి వేసాను. అన్నీ వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే కసూరి మేతి, ఇది కంపల్సరీగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా వేసుకుని ఇందులో ముందు వాటర్ పోసుకోవాలి. 1కి 2, నేను మామూలు రైస్ వేసాను అందుకని 1కి 2 వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యము, ఎగ్గు ఉంది కదా, ఆ మిశ్రమం కూడా వాటర్ మరుగుతున్నప్పుడు అందులో వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలండి. మధ్యలో కదుపుతూ ఉండాలి, లేకపోతే మనం ఎగ్ వేసాం కదా, కింద అట్టలాగా అంటుకుంటుందండి. మూత పెట్టి మగ్గిస్తూ మధ్యలో కలుపుతూ ఉండండి. రెడీ అయిపోతుందండి. రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మూత తీయకండి. బాగా మగ్గుతుంది. అలాగా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉందండి. చూడండి ఎంత పొడిలాడుతూ వచ్చిందో, చాలా బాగుందండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.